గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి అంటే సక్సెస్ ఇదిగా తీసుకుంటారు కదా, అలా అంటే మామూలుగా ఇప్పుడున్నారు పోనీ హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ ఎనీబడి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో సక్సెస్ అంత గతంలో చాలా సక్సెస్ తీసిన డైరెక్టర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు మంచి సినిమాలు కూడా ఇవ్వచ్చు కదా, అది ఎందుకు జరగదు? అంటే అది బిజినెస్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేది మీరు ఒక విధంగా చెప్పాలంటే రేపొద్దున నేను ఒక 2 ఫ్లాప్లు ఇచ్చాను అనుకోండి, మీరు ఇందాకన్నా స్టార్ తీసేస్తారు మీరే. ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆ స్టార్ వెళ్ళిపోద్ది నా పక్క నుంచి. మళ్ళీ ఒక హిట్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ స్టార్ యాడ్ అవుతుంది. ఈ క్లారిటీ మనకు ఉండాలి. సో నేను అందుకే నన్ను చాలామంది పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఎవరెవరో చాలామంది సినిమా రిలీజ్ అయ్యాకంటే నేను నా గ్రౌండ్ మీద ఉన్నాను. ఐ నో ఇక్కడ ఎప్పుడైనా సిచ్యువేషన్ అనేది ఎలాగైనా మారచ్చు. మనం చేయాల్సింది హార్డ్ వర్క్, మనల్ని మనం నమ్ముకొని పని చేసుకుంటూ వెళ్ళటమే. అదొకటే బిలీవ్ చేశాను నేను. నాకు పెద్ద సినిమా వచ్చినా ఇంతే ఎఫర్ట్ పెడతాను, నాకు చిన్న సినిమా వచ్చినా ఇంతే ఎఫర్ట్ పెడతాను, అంతే ఎఫర్ట్తో పనిచేస్తాను నేను. ఇకపోతే ప్రొడ్యూసర్స్ అంటారా, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసేది ₹1 మిగలటానికి. ఆ రూపాయి మిగలటానికి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మార్కెట్లో ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోద్ది అనేది లెక్కేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం స్క్రిప్ట్ని నమ్మి అతనికి ఫ్లాప్లు ఉన్నా కూడా డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ధైర్యం ఉండాలి, దానికి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే అంటే ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా ఈ బ్యానర్ తట్టుకోగలదు అనుకున్నప్పుడు దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్. సో అలా చాలా సందర్భాలు ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు మీరు వరుసగా అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్లు ఇచ్చాడు, బట్ కమర్షియల్గా అంత పెద్ద సక్సెస్లు ఇచ్చాక కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాడు అనిల్ రావిపూడి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ మీన్స్ నెక్స్ట్ స్టార్ రేంజ్కి హీరోస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హీరోస్. ఏంటి రీజన్? సో నాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను చేసిన ప్రతి హీరోతో ఆ హీరోకి ఏ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ యూజ్ చేసుకొని నేను దాంట్లో కంప్లీట్ 100% న్యాయం పెట్టి చేశా. నేను వెయిట్ చేస్తున్నా. అంటే అది రాకపోవడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉండిండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమా అంటే మార్కెట్ వైజ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒక 70-80 కోట్లు, 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లకి వెళ్ళిపోయింది. సో అలాంటి హీరోస్కి నేను నా ఫస్ట్ సినిమా ఏదో 20 crores, సుప్రీం 25 crores, రాజా దగ్గర 32-33 crores, ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను నేను. అలాగే నాకంటే ముందు సీనియర్ డైరెక్టర్స్ చాలామంది ఆ హీరోలతో ఎంగేజ్ అయి ఉన్నారు. చాలామంది ఆ బిగ్ లీగ్ ఆడుతున్నారు, చాలామంది ఆడుతున్నారు. త్రివిక్రమ్ గారు కానీ, కొరటాల శివ గారు కానీ, బోయపాటి గారు కానివ్వండి, ఇట్లా చాలామంది డైరెక్టర్స్ ఆ బిగ్ లీగ్లో ఉన్నారు. సో మేము ఆ బిగ్ లీగ్కి వెళ్ళాలంటే మనకు దాన్ని ఏమంటారు, అది రావాలి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడో తగులుద్ది మనకి. వెయిట్ చేస్తూ వెళ్తామే, దానికి మనం ఎందుకు అనేది అనలైజేషన్ లేదు, ఎప్పుడైనా రావచ్చు. బట్ వీ నీడ్ టు మెయింటైన్ సక్సెస్ ట్రాక్. నేను అదే బిలీవ్ చేశా. ఒక సినిమా హిట్లు, 2వ సినిమా హిట్, 3వ సినిమా హిట్ చేసుకుంటూ వెళ్దాం, ఎక్కడో చోట హుక్ అవ్వదా. సో అదే బిలీవ్ చేశాను నేను. సో దానికి నాకేం కంప్లైంట్స్ లేవు. బట్ ఐఎమ్ వెయిటింగ్. నాకు ఒకటి దొరికితే నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు, నాకు కూడా ఆ పెద్ద హీరోతో సినిమా చేస్తే నన్ను నేను ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవచ్చు అనే కోరిక ఉంది. బట్ హోప్ సో అది త్వరగా రావాలని అనుకుంటున్నాను నేను, వస్తే బాగుంది. నాకు అనిపించేది ఆ మధ్య ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఆయన నాకు తెలిసి రజనీకాంత్ తర్వాత తెలుగులో అంత ఫాలోయింగ్ ఉన్న తెలుగులో ఉన్న వ్యక్తి ఆ మధ్య అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేసేవాళ్ళు. అలాంటి టైంలో అభిమానులు అంత నిరాశపడుతున్న టైంలో గబ్బర్ సింగ్ అనే సినిమాతోటి అసలు అభిమాని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు ఎవరు, హరీష్ శంకర్. ఆ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది హరీష్ శంకర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని అలా చూపించే వ్యక్తి అనిల్ రావిపూడి నేను నాకు అనిపించింది. అంత మాస్ ఎలిమెంట్స్, అంత కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి తీసే పర్సన్ తను అని అనిపించింది. మరి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా పవన్ కళ్యాణ్ని కానీ? రామ్ ఆల్సో, రామ్ కూడా పర్ఫెక్ట్ సూట్ అవుతారని అతని బాడీ లాంగ్వేజ్కి. ఎప్పుడైనా ట్రై చేశారా వాళ్ళిద్దరు? నేను పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదండి, ఎప్పుడు కూడా అవకాశం దొరకలేదు నాకు. నిజంగా మీరు అన్నట్టు ఆ ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ మ్యాజిక్ అయితే చేయడానికి నేను రెడీ. ఆపర్చునిటీ నాకు వస్తే మాత్రం. రామ్ అంటే మీరు అనేది మన రామ్, నేను రామ్ చరణ్ ఏదో అనుకుంటాను. రామ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. కందిరగి సినిమా దగ్గర నుంచి తనతో ట్రావెల్ ఉంది. వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. సో తనతో రాజా ది గ్రేట్ సినిమా చేయాలి యాక్చువల్గా, మేము ఇద్దరం కలిసి.
సో రాజా ది గ్రేట్ ఫస్ట్ వెర్షన్ కథ వేరు, ఇప్పుడు మీరు చూసిన కథ వేరు, మేము ఫస్ట్ వెర్షన్ చేసిన కథ వేరు. అది ఒక లవ్ స్టోరీ. దీంట్లో ఏంటి, ఒక అమ్మాయిని కాపాడే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి ఇల్లు ఒక అమ్మాయిని కాపాడటం అనేది కథ. అది యాక్చువల్గా లవ్ స్టోరీ. అది ఒక హిందీ సినిమాలాగా స్టార్ట్ అయ్యి ఒక డార్జిలింగ్లో స్టార్ట్ అయ్యి అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఒక అమ్మాయితో లవ్ స్టోరీ. ఆ లవ్లో పడ్డాక అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే ఆ లవర్ని కాపాడుకోవడానికి ఇతను ఎలా ఫైట్ చేశాడు అనేది సెకండ్ హాఫ్. అది చేశాక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాల. సో అప్పుడు ఏదో చిన్న ప్రొడక్షన్ దీంట్లో వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలని ఒక చిన్న దీంట్లో ఒక కన్ఫ్యూజన్లో పడి ఆ సెట్ అయ్యే ప్రాసెస్లో హైపర్ రిలీజ్ అయింది రామ్కి. ఓకే, ఆయనకి హైపర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్ చేయడానికి ఆయన కొంచెం ఆలోచించాడు. అనిల్ మనం తర్వాత చేద్దామా బ్యాక్ టు బ్యాక్ అంటే ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం అని చెప్పి ఇద్దరం ఒక హెల్దీగానే అనుకొని పక్కకు వచ్చాం. సో సెట్ అవ్వాల్సిన సినిమా అదే యాక్చువల్గా, అక్కడ బ్రేక్ అయింది. సో మళ్ళీ చూడాలి ఎప్పుడు సెట్ అవుద్ది ఇంకో ప్రాజెక్ట్. ఆ సినిమా తర్వాత ఫీల్ అయ్యాడా రిజల్ట్ని బట్టో లేకపోతే? లేదు, తనకు తెలుసు ఎలాగున్నా ప్రాజెక్ట్ ఆడుద్దని తనకు తెలుసు. కాకపోతే తను పర్సనల్గా మళ్ళీ నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్కి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్ చేయడం ఎందుకు, నన్ను వేరేలాగా చేద్దాం అని చెప్పి అనుకున్నారు ఆయన. సో ఆ ప్రాసెస్లో తను బయటకు వెళ్ళారు తప్ప. సో దానికి తనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రిలీజ్ అయ్యాక ఫోన్ చేసి మాట్లాడారు రవికిషోర్ గారు కానీ రామ్ కానీ, చాలా బాగా మాట్లాడారు.